హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు, ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ అమెజాన్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్, అమెజాన్ వర్సన్ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలి అనేది. ఎస్పెషలీ వర్సన్ టెస్ట్ ని క్లియర్ చేయాలి అంటే మీ ప్రొనౌన్సియేషన్ అట్లాగే మీ దగ్గర మంచి హెడ్సెట్ అయితే ఉండాలి అండ్ మీరు మాట్లాడే విధానంలో కూడా క్లారిటీ ఉండాలి. దానికి సంబంధించి కొన్ని బేసిక్ టిప్స్ అండ్ హెడ్సెట్ టిప్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ హెడ్సెట్ గురించి మాట్లాడినట్టయితే, సో ఫస్ట్ మీ దగ్గర 2 టైప్స్ ఆఫ్ ద హెడ్సెట్స్ ఉండాలి. ఒకటి ఇట్లాంటి హెడ్సెట్ ఉంటే, అండ్ సెకండ్ వన్ వైర్డ్ హెడ్సెట్, అంటే ఓన్లీ వైర్డ్ ఉంటుంది కదా అట్లాంటి హెడ్సెట్. అట్లాంటి సందర్భాల్లో మీరు ఎలా మాట్లాడాలి, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఇట్లాంటి హెడ్సెట్ ఉంటే మేక్ షూర్ మీరు వీటిని వియర్ చేసేటప్పుడు ఈ మైక్ ఏదైతే ఉందో అది మీ నోట్కి ఇలా దగ్గరగా ఉండకూడదు. ఎందుకు అంటే మనం మాట్లాడేటప్పుడు మన నోట్లో నుంచి వాయిస్ తో పాటు కొంచెం నాయిస్, కొంచెం ఎయిర్ కూడా బయటకు వస్తుంది అనమాట. సో ఇదేంటి అంటే మన వాయిస్ ని క్లమ్జీగా ప్రిపేర్ చేస్తుంది, తయారవుతుంది. సో దాని ద్వారా మీరు చెప్పేది క్లియర్ గా ఉండదు అనమాట. సో దట్ ఏ అనేది మీరు చెప్పిన వాయిస్ ని డిటెక్ట్ చేయలేకపోవచ్చు. దాని ద్వారా మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం లేదా మీ స్కోర్ తక్కువ రావడం జరుగుతుంది. సో అందుకోసమే మీరు హెడ్సెట్ ని వియర్ చేసేటప్పుడు మీ హెడ్సెట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ గా ఇలా పెట్టుకొని, ఈ మైక్ ఏదైతే ఉందో ఇది సాధ్యమైనంత వరకు మౌత్ కి దూరంగా పెట్టుకోండి, లేదా ఈ వేలో కొంచెం మౌత్ కి దూరంగా లేదా పైన పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు మాట్లాడేది ఈ నాయిస్ ఏదైతే ఉందో అది మీ మైక్ కి తగలుకోకుండా మీరు చెప్పేది మాత్రమే రికార్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.